అక్కడ పోలీసింగ్ చేయడం అంటే అంత సులువు కాదు, అలాగని అసాధ్యమేమీ కాదు. గతంలో పనిచేసిన కొందరు అధికారులు నిక్కచ్చిగా పనిచేసి యూనిఫామ్ పవర్ ఏంటో చూపించారు. రాజకీయ వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు ఉన్న చోట సరిగ్గా స్పందించకపోవడం వల్లే అక్కడ పోలీస్ అధికారులు నిందలు మోయాల్సి వచ్చింది. బంగారం వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం ఆ పోలీస్ సబ్ డివిజన్ ను కుదిపేసింది. మూకుమ్మడి బదిలీలకు కారణమైంది. డిపార్ట్మెంట్ అపవాదాన్ని మూటగట్టుకున్న చోట ఈసారి ఏకంగా ఐపీఎస్ అధికారిని దించింది ప్రభుత్వం. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఇదంతా? రాయలసీమ జిల్లాలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, సాహిత్య నేపథ్యాలతో పాటు వ్యాపార కేంద్రమైన ఈ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువేనన్న ఆరోపణలున్నాయి. మట్కా, గ్యాంబ్లింగ్తో పాటు బెట్టింగ్ వ్యవహారాలకు ఒకప్పుడు అడ్డాగా ఉండేది ప్రొద్దుటూరు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ప్రొద్దుటూరు కేర్ ఆఫ్ గా ఉండేది. ఎక్కడ బెట్టింగ్ నిర్వాహకులు దొరికినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రొద్దుటూరు బుకీల ప్రమేయం ఉండేదనేది జగమెరిగిన సత్యం. బెట్టింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పోలీసులకు చిక్కకుండా ఎంతో కాలం చుక్కలు చూపించిన ఘనులు ప్రొద్దుటూరు వారేనంటే ఈ పోలీసు సబ్ డివిజన్లో బెట్టింగ్ ఎలా పాతుకుపోయిందో అర్థమవుతుంది. రాయలసీమలో ప్రముఖ వ్యాపార పట్టణం కావడంతో ఇక్కడ ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పరమైన వివాదాలు కూడా ఎక్కువే. లావాదేవీల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కొందరు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ఒక్కసారి ప్రొద్దుటూరుకు వస్తే ఆ పోలీసు అధికారి దశే మారుతుందన్న టాక్ కూడా లేకపోలేదు. అదే సమయంలో రాజకీయంగా ఇక్కడున్నన్ని తలనొప్పులు కూడా మరెక్కడా కనిపించవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రొద్దుటూరులో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరుగుతుంటుంది. చిన్నపాటి పంచాయతీ సమావేశాన్ని, కౌన్సిల్ సమావేశాలను, ప్రజాప్రతినిధుల సభలు, సమావేశాలను సైతం పోలీసు బందోబస్తుతో నిర్వహించాల్సి వస్తుందంటే ఇక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. బంగారం వ్యాపారంలో రెండో ముంబాయిగా పేరున్న ప్రొద్దుటూరులో బులియన్ మార్కెట్ సమస్యలు కూడా ఎక్కువే. ఇటీవల ఓ బాకీ పంచాయతీలో బంగారం వ్యాపారిని పోలీసులే బలవంతంగా తీసుకెళ్లిన తీరు డిపార్ట్మెంట్ ని బోనులో నిలబెట్టింది. సబ్ డివిజన్ లో డిపార్ట్మెంట్ ప్రక్షాళనకు దారితీసింది. స్వయంగా అధికార పార్టీ నేతలే ప్రొద్దుటూరు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఎన్నో ఆరోపణలు చేసినా కనిపించని శాఖాపరమైన చర్యలు ఒక్క సంఘటనతో జరిగిపోయాయి. వ్యాపారి కిడ్నాప్ తో పాటు అనేక అంశాలు, చాలా కాలంగా ఉన్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం సబ్ డివిజన్లో పోలీసులు ప్రక్షాళన చేపట్టడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్లోని అధికారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డిపై వేటు వేస్తూ మొదట వీఆర్కు పంపారు. ఆ తర్వాత 3 టౌన్ సీఐపై కూడా బదిలీ వేటు పడింది. ఆ తర్వాత 2 టౌన్ సీఐని కూడా బదిలీ చేశారు. పట్టణంలోని 4 సర్కిళ్లలో 3 చోట్ల కొత్త సీఐలను నియమించారు. ఒక్క రూరల్ సీఐ నాగభూషణం మినహా మిగిలిన వారు బదిలీ అయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో 3 ఎస్ఐలను కూడా బదిలీ చేశారు. 1 టౌన్ పిఎస్ నుంచి సంజీవరెడ్డి, రూరల్ పిఎస్ నుంచి అరుణ్ రెడ్డిని బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీస్ సబ్ డివిజన్లో సమూల మార్పులు జరిగాయని భావిస్తున్న తరుణంలో గ్రూప్ 1 అధికారిగా తొలి పోస్టింగ్లో గత ఏడాది జనవరి 22న బాధ్యతలు చేపట్టిన భావన కూడా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఐపీఎస్ అధికారి విభుకృష్ణ కొత్త ఎస్డీపీఓగా వచ్చారు. 1 టౌన్ సీఐగా కొన్ని రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా ఉపేక్షించడం లేదు. అందరినీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తూ పోలీసింగ్ ఉంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టారు. రౌడీ షీటల్లో బెట్టింగ్ రాయుళ్ల విషయంలో చర్యలు తీసుకుంటున్నారు. 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కొత్త అధికారుల రాకతో పోలీసింగ్ కాస్త గాడిలో పడింది. కొత్త ఐపీఎస్ అధికారి నియామకంతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి ఆటకట్టు కావడమే కాక అలాంటి వారితో లోపాయికారి సంబంధాలున్న కొందరు సిబ్బందికి కూడా చెక్ పెట్టినట్లయిందన్న చర్చ నడుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే గాడి తప్పిన పోలీస్ సబ్ డివిజన్ ని దారిలో పెట్టేందుకు అటు ప్రభుత్వం, ఇటు పోలీసు ఉన్నతాధికారులు ప్రొద్దుటూరులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బంగారం వ్యాపారి కిడ్నాప్ వెనుక పోలీసులే ఉన్నారన్న విషయం తెలియడంతో ఎవరైనా పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మీకు అండగా నిలబడతారని అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రకటించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మసకబారిన డిపార్ట్మెంట్పై మళ్లీ నమ్మకాన్ని కలిగించడం కొత్త అధికారుల ముందున్న టాస్క్.
అయితే అదే సమయంలో స్థానిక అధికార పార్టీ నేతల జోక్యం లేకుండా పోలీస్ శాఖలో బదిలీలు జరగడం కూడా కొన్ని వివాదాలకు కారణమైందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ పెద్దలు కూడా ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ ప్రక్షాళనకు పూనుకున్నారు. దీంతో ప్రొద్దుటూరులో పోలీసింగ్ మారుతుందని ప్రజలు గంపెడాసతో ఉన్నారు. మరి ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంది.